నగర జిల్లా హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్లో పూర్తి స్థాయిలో వైద్యులు నియమించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. హాస్పిటల్లో ఎమ్మెల్యే తనిఖీలు చేశారు. 100 పడకల ఆసుపత్రిలో వైద్యులు లేక రోగులు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే స్పందించి హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్లో వైద్యులను నియమించాలని కోరారు. 200 మంది గర్భిణీ స్త్రీలు డెలివరీలు అయ్యే హాస్పిటల్లో డెలివరీల సంఖ్య భారీగా తగ్గిందన్నారు ఆయన. గర్భిణీలకు కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేను ఒక్కటే అడుగుతాను, నేను దయచేసి ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను. ఇంత అద్భుతమైన హాస్పిటల్ కట్టినాం. ఈ హాస్పిటల్లో దయచేసి మొత్తం డాక్టర్స్ అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం. దాదాపు నెలకి 200 డెలివరీలు అయ్యి ఇవాళ కేవలం గైనకాలజిస్ట్ ఒక్కరే ఉన్నారు. ఇలా డెలివరీలు కూడా దాదాపు 60 నుంచి 70కి తగ్గిపోయినాయి. దయచేసి నేను కోరుతా ఉన్నాను, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారిని కోరుతా ఉన్నాను, దయచేసి వెంటనే 6 డాక్టర్లని ఇక్కడ ఇవ్వాలి. జమ్మికుంట హాస్పిటల్ కూడా 2 డాక్టర్లని ఇవ్వాలి. ఆడ కూడా కేసీఆర్ గారు అధికారంలో ఉన్న రోజు ఆ 30 బెడెడ్ హాస్పిటల్ జమ్మికుంట అయినప్పటికీ ఆడ కూడా నెలకి 70-80 డెలివరీలు చేసేటోళ్ళు. కానీ దయచేసి ఇక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితి నాకు కనబడుతుంది. నాకు దయచేసి గౌరవనీయులు పెద్దలు హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజ్ నరసింహ గారిని నేను కోరుతా ఉన్నాను. ఈడ గైనకాలజిస్టు 6 ఉండే, ఈడికి 1 తెచ్చి వెంటనే మళ్ళా 6 తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను. పేరు మార్చుకుంటే పేరు మార్చుకుంటే మాకు అభ్యంతరం లేదు, మీకు కేసీఆర్ గారి పేరు ఇష్టం లేదు. కానీ కేసీఆర్ కిట్ అనేది దయచేసి ఖచ్చితంగా ప్రజలకు అందియాలి. మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 కూడా ఇచ్చి వాళ్ళకి డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి మొటికాడ దింపి వచ్చేటోళ్ళ తల్లి బిడ్డలు. అదే విధంగా ఆ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ కూడా అద్భుతంగా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చేది. దయచేసి బంద్ చేసి ఇవన్నీ మంచి కార్యక్రమాలు, ప్రజలకి అవసరం ఉండే కార్యక్రమాలు దయచేసి వెంటనే ఇవ్వాలని నేను హెల్త్ మినిస్టర్ గారిని డిమాండ్ చేస్తాను.